దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ఏమనగా, నాడు ఇశ్రాయేలు ప్రజలు దురవస్థలో ఉన్నారు. ఎందుకంత బాధ వారికి వచ్చింది? ఎందుకంత వారు సహింపలేనంత శ్రమ వచ్చింది? వారు అంత భయపీడితులకు ఎందుకు మారారని ఆలోచన చేస్తే, దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించారు. దేవునికి ఇష్టం లేని మార్గాలకు వారు వెళ్ళారు. అన్యదేవతలను పూజించారు. పరిశుద్ధమైన దేవుని, సత్యవంతుడైన దేవుని దూరము చేశారు గనుక వారి జీవితాల్లో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. గనుక తట్టుకోలేని పరిస్థితులు వారు ఉన్నారు. ఆ పరిస్థితిని చూసిన దేవుడు వారు చేసిన పాపాలు ఒప్పుకున్నారు గనుక, ఆ దేవుని సన్నిధిలో విడిచిపెట్టారు గనుక, వారికి కలిగిన బాధను చూసి, దురవస్థను చూసి ఆయన ఆత్మ సహింపలేకపోయింది. అంటే ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన కాపాడుతున్నాడో, ఎంతగా మానవుని యొక్క పట్ల ఆయన ప్రేమ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఇశ్రాయేలు పట్ల ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా మన పట్లంత ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. మరి దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారమైన మార్గాలకు వెళ్ళి ఎందుకు ఆర్థిక సమస్యలు, ఎందుకు హృదయ వేదన, ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవటము ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని మార్గములో యథార్థంగా బ్రతకటానికి మనము నిర్ణయించుకుంటే, ప్రతి పాపము నుండి విడుదల పొంది అవధేత కార్యములను విడుదల పొందితే పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడు. ప్రతి సమస్యకు ఇప్పుడే సమాధానం ఇవ్వబోతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మీ యొక్క జీవితంలో బలమైన కార్యములు చూడబోతున్నారు. దేవుడంత ప్రేమమయుడు, గొప్ప కార్యములు చేస్తాడు. అటువంటి కాపుదల, దీవెన, ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా మన మార్గము, మన భక్తి జీవితం ఉండాలని, ఆయనే మార్గం ఉండాలని కోరుకుంటే మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు దురవస్థను చూడలేకపోయావు నాయన, మా పట్ల కూడా అంత ప్రణాళిక కలిగి ఉన్నావు. మేమే నాయన నీకు దూరమైపోతున్నామేమో నాయన. అందుకే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ప్రభా, వాటిని మాకు విడుదల కావాలంటే మీతోనే సహవాసము చేయాలి ప్రభా. మీకే లోబడి జీవించాలి నాయన. అటువంటి జీవితం మాకు ఇవ్వండి. ఎవరి కష్టములో, బాధలో, ఇబ్బందులో ఉన్నారు వారికి సహాయం చేయండి. ఈ దినమంతా మీరు రెక్కల సాటిని కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్.